హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి చల్లని ఏదైనా వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తుంది కదా. సో అందుకనే మా అన్నయ్య ఫ్రాన్స్ని తెచ్చిన ఒక జపనీస్ సూప్ ట్రై చేద్దామని తీసాము. సో దీంట్లో అయితే 3 సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్ ఒక్కొక్కరికే సరిపోతుంది అనమాట. 2 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. సో దీనికైతే ఒక్కొక్క ప్యాకెట్కి మనము 150 ml వాటర్ తీసుకోవాలి. అందుకనే నేను గ్లాస్ మెజర్ అది 100 ml కాబట్టి 150 ml తీసుకున్నాను, 1.5 గ్లాస్. సో ఆ వాటర్ అయితే బాగా మరగబెట్టేయాలి బాగానే. ఈలోపు నేను ఈ షాచెట్స్ ఉన్నాయి కదా, సో 2 షాచెట్స్ కలిపేసి ఒకే గిన్నెలో ఎంటీ చేసేయాలన్నమాట, కట్ చేసేసి. ఒకటేమో డ్రైగా ఉంటుంది, అది టోఫు అనమాట, అది దాంట్లో ఉన్నది. అండ్ మిగిలిన ఏవో చిన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అండ్ ఇదేంటంటే బేస్ అనమాట, ఈ పేస్ట్ అనేది. అండ్ ఆ వాటర్ మరిగిన తర్వాత వాటర్ దాంట్లో వేసేసుకొని ఆ పేస్ట్ లంప్స్ ఉంటాయి కదా, ఆ లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఫుల్గా అని. అంత అయిపోయిన తర్వాత రెడీ అయిపోయిందండి వేడి వేడి సూపు. సో ఇక్కడైతే మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం మాకు ఇదే ఫస్ట్ టైం తాగుతున్నాం మేము కూడా అని. రకరకాలుగా ఉందని చెప్పారు టేస్ట్, బట్ జపనీస్ నచ్చే వాళ్ళకి బాగుంటుంది.